వీకేర్ ఐవీఎఫ్ సెంటర్ ఫర్టిలిటీ సెంటర్ సంతాన సఫల కేంద్రం పొలంలో మొట్టమొదటిసారిగా ప్రారంభించడం జరిగినది. ఇక్కడ అత్యాధునిక పరికరాలతో అందరికీ అందుబాటులో, ముఖ్యంగా పిల్లలు లేని వారికి ఇది ఒక మంచి అవకాశం. అత్యాధునిక పరికరాలతో అంటే పట్టణాలతో పోల్చుకుంటే అతి తక్కువ ఖర్చులో అందరికీ మంచి వైద్యం ఇవ్వబడుతుంది. ముఖ్యంగా పిల్లలు లేని దంపతులకి ఇది ఒక మంచి అవకాశం. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, మాకు ఈ అవకాశం ఇచ్చిన పొలంనేరు ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సార్, ఓపెనింగ్ ఎప్పుడు వచ్చాం? మేము వీకేర్ హాస్పిటల్ తరఫున మొట్టమొదటిసారిగా మేము ఫ్రీ ఐవీఎఫ్ క్యాంప్ చేస్తున్నాము. అది 18 ఆగస్ట్ 2024 సంవత్సరం చేస్తున్నాము. అంటే వచ్చే ఆదివారం. దీన్ని పొలంనేరు చుట్టుపక్కల ప్రజలు ఉపయోగించుకోవాలి. ఉచితంగా స్కానింగ్, ఉచితంగా స్త్రీలకు పరీక్ష, వీరకణాల పరీక్షలు, అదేవిధంగా ఈ క్యాంపులో వచ్చిన వాళ్ళకి ఒక 10% ఫీజులో కూడా డిస్కౌంట్ ఇస్తామని తెలియజేసుకుంటాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చెప్పాలా? వీకేర్ ఐవీఎఫ్ సెంటర్ పొలంనేరులో మొట్టమొదటిసారిగా అత్యాధునిక పరికరాలతో ఐవీఎఫ్ సెంటర్. ఐవీఎఫ్ అంటే సంతానం లేని దంపతులకి ఆధునిక పద్ధతుల్లో వైద్యం చేయబడును. ఇక్కడ ఐవీఎఫ్ తర్వాత ఐయుఐ తర్వాత ఇక్సీ తర్వాత అదేవిధంగా ఎంబ్రియో ఫ్రీజింగ్, వీరకణాల ఫ్రీజింగ్ కూడా చేయబడును. ఇది ఇంతకుముందు పట్టణంలో మాత్రం చేయబడుతున్నది. ఇప్పుడు మనము మన పొలంనేరులో ఒక చిన్న ప్రాంతమైన ఇట అత్యాధునిక పరికరాలతో చేయడం, మేము మా పొలంనేరు ప్రజలకు సేవ చేయాలనుకునే దీంతో చేస్తున్నాము. ఈ సేవను పొలంనేరు ప్రజలు తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. ప్రతి పేద కుటుంబం ప్రత్యేకంగా ఈ చికిత్సలో పట్టణాలకు వెళ్తే చాలా ఖర్చు అవుతుంది. మన పొలంనేరులో పేదలు కూడా, నిరుపేదలు, పేదలు, సామాన్య మధ్యతరగతి కుటుంబాలు కూడా ఈ చికిత్స తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు. మా ఉద్దేశం ఏమంటే పొలంనేరులో చాలా ఇంత ఖర్చు పెట్టి తక్కువ ఖర్చుతో అందరికీ వైద్యం చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. ఇది పొలంనేరు ప్రజలు మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము నిరూపించుకుంటాము. అందరికీ ధన్యవాదాలు. తెలుగు కొద్దిగా ఇది వచ్చి యాండ్రాలజీ సెట్ అంటాం. ఇదేమంటే వీరకణాలు తీసుకొని, ఈ వీరకణాలు ఈ మైక్రోస్కోప్లో మంచి వీరకణాలు తీసుకొని, సపోజ్ పిల్లలు లేకుండా చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు బాధపడుతుంటారు. వాళ్ళలో వీరకణాలు తక్కువగా ఉన్న మంచి వీరకణాలు తీసుకొని ఆ వీరకణాలని అండంలో కలిపి ఎంబ్రియోగా ఫార్మ్ అవుతుంది అన్నమాట. అది ఈ విషయం ద్వారా చేస్తాం. ఇది కూడా చాలా మంచి విషయం. అదేవిధంగా ఇంజక్షన్స్ అన్ని పెట్టడానికి ఈ ఫ్రిడ్జ్, ఇది కూడా బయట నుంచి తీసుకొచ్చామన్నమాట. యూఎస్ నుంచి తీసుకొచ్చాం. బయట సెల్ఫాస్ట్ కంపెనీ, యూఎస్ కంపెనీ అనమాట. దీన్ని క్రయాలజీ అంటాం. ఈ విభాగాన్ని క్రయాలజీ అంటాము. ఈ క్రయాలజీలో ఎంబ్రియో ఫ్రీజింగ్, వీరకణాల ఫ్రీజింగ్ ఈ క్యాన్స్లో స్టోర్ చేయబడతారు అనమాట. ఎంబ్రియో ఫ్రీజింగ్ తర్వాత వీరకణాలు ఈ క్యాన్స్లో స్టోర్ చేస్తాం. దీన్ని క్రయాలజీ విభాగం అంటాం. ఇది వచ్చి యాండ్రాలజీ విభాగం. యాండ్రాలజీ విభాగంలో వీరకణాలు అంటే సపోజ్ ఒక మనిషికి 60 మిలియన్ వీరకణాలు ఉండాలి. దానికన్నా తక్కువ ఉంటే కూడా వైద్యం చేయొచ్చు. ఎట్లా వైద్యం చేయొచ్చు అంటే దాంట్లో మంచి వీరకణాలు ఉంటాయన్నమాట. అంటే మొటైల్ స్పమ్స్, మంచి స్పమ్స్ని తీసుకొని అండంలో కలపబడతాయి. దానికి చేయడానికి తగిన పరికరాలు కావాలి. అలాంటి పరికరాలు ఇవన్నీ అన్నమాట.
అది ఈ ఈ విభాగంలో అలాంటి పరికరాలు ఉంటాయి. ఇది ఆండ్రో బాక్స్. దీంట్లో కూడా స్పర్మ్ తీసుకొని స్పర్మ్ స్టోరేజ్ చేస్తారు ఆండ్రో బాక్స్. తర్వాత స్పర్మ్ని సెంట్రిఫ్యూజ్ చేస్తారు. నేను చెప్పాను కదా ఇంతకు ముందు, మంచి స్పర్మ్ తీసుకోవాలంటే స్పర్మ్ని సెంట్రిఫ్యూజ్ చేయాలి. ఇది ఒక సెంట్రిఫ్యూజ్ మిషన్ అనమాట. అదేవిధంగా హార్మోన్స్ని, ఇంజెక్షన్ హార్మోన్స్ని స్టోర్ చేయాలి, స్పర్మ్ స్టోర్ చేయాలంటే ఫ్రీజర్ ఉండాలి. ఇది కూడా మేడ్ ఇన్ యూఎస్. సెల్ ఫస్ట్ చాలా మంచి కంపెనీ తీసుకోవచ్చు. ఈ భాగం వచ్చి ఇది వచ్చి ఎంబ్రియాలజీ విభాగం. ఎంబ్రియాలజీ విభాగం అంటే అండాశయాన్ని తీసుకువచ్చి, అంటే ఆపరేషన్ నుంచి తీసుకువచ్చి ఇక్కడ తీసుకువచ్చి ఆ అండాశయము మంచి అండాశయం తీసుకొని ఇక్కడ ఈ మంచిగా ఉందా లేదా అని ఇక్కడ ఈ మైక్రోస్కోప్లో చూడబడుతుంది. తర్వాత మైక్రోస్కోప్ నుంచి చూసి తీసుకువచ్చి ఇక్కడ ఈ మిషన్ ఉంది, దీన్ని ఆర్ఐ మిషన్ అంటాం అనమాట. ఆర్ఐ ఇంటిగ్రా, ఇది ఆర్ఐ ఇంటిగ్రా మిషన్. దీంట్లో కూడా అండాన్ని మరీ క్షుణ్ణంగా పరీక్షించడానికి ఇది కూడా విదేశాల నుంచి తెప్పించిన మిషన్ అనమాట. దీన్ని పరిశీలిస్తాం. తర్వాత అండాశయాన్ని తీసుకొచ్చి ఈ ప్లానర్ అనే ఇంక్యుబేటర్స్ అనమాట. ఈ ఇంక్యుబేటర్స్ లో పెడతాం. ఇది ఒక ఇంక్యుబేటరు, ప్లానర్ అనే ఇంక్యుబేటర్. ఇది కూడా బయట విదేశాల నుంచి తెప్పించిన మిషన్. తర్వాత ఇంక్యుబేటర్లో పెడతాం అన్నమాట. అది మొట్టమొదటిగా ఇప్పుడు చెప్పాల్సిన విషయం ఏమంటే, ఈ ఏదైతే ఈ ఆపరేషన్ థియేటర్ ఉందో ఇక్కడ మీరు పైన చూస్తే హెచ్వాక్ సిస్టమ్ అనే ఒక సిస్టమ్ ఉంది. హెచ్వాక్ సిస్టమ్. ఈ సిస్టంలో బ్యాక్టీరియా, వైరస్ అన్నీ ఇదే ఫిల్టర్ చేస్తారు. ఇక్కడ రావాలంటే ఇక మొత్తము వేసుకొని బట్టలు వేసుకొని లోపల రావాల్సి వస్తుంది. హెచ్వాక్ సిస్టమ్ ఇక్కడ బ్యాక్టీరియా, వైరస్ ఏదైనా సరే ఫిల్టర్ చేస్తారు అన్నమాట. అంత పూర్ణంగా దీన్ని చూసుకోవాల్సి వస్తుంది. ఎంబ్రియాలజీ ఆపరేషన్ థియేటర్లో లామినార్ ఎయిర్ ఫ్లో సిస్టమ్ అనమాట. హెచ్వాక్ సిస్టమ్ మరియు లామినార్ ఎయిర్ ఫ్లో సిస్టమ్. అంటే ఇక్కడ కూడా చాలా శూన్యంగా బ్యాక్టీరియా, వైరస్, ఫంగై ఏదైనా సరే ఇవే ఫిల్టర్ చేస్తారు. హెపా ఫిల్టర్ సిస్టమ్ ఉన్న పైన ఈ చెత్త గాలి అంతా తీసి బయటకు పడేస్తారు. అంటే అంత స్టెరైల్ ఏరియా అంటున్నారు. స్టెరైల్ ఏరియా అంటే ఏది క్రిములు ఏవి కూడా లోపల ఉండకుండా అంత ఫిల్టర్ సిస్టమ్ ఉంటుంది. ఆధునిక ఆపరేషన్ థియేటర్ అనమాట. ఈ థియేటర్ కూడా అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఫ్లో సిస్టమ్. చేసేదా